గ్రామాలకు ఈ నెల 20 నుంచి కొత్త సర్పంచులు, గ్రామ పంచాయతీ పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టనున్నాయి. ఇందుకు సంబంధించిన అపాయింటెడ్ డేను పంచాయతీరాజ్ శాఖ ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు ఇప్పటికే సమాచారం అందించింది. 3 విడతల్లో ఎన్నికైన గ్రామ పంచాయతీ పాలక వర్గాలన్నీ 20వ తేదీన ఒకేసారి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నాయి. ఆ రోజు నుంచి కొత్త పాలక వర్గాలు కొలువుదీరి 5 సంవత్సరాల కాల పరిమితి పాటు కొనసాగుతారు. రాష్ట్రంలో మొత్తం 12,728 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా వివిధ కారణాలతో 21 గ్రామ పంచాయతీలకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. మరికొన్నిటిపై కోర్టు స్టే ఉండగా మిగిలిన దాదాపు 12,700 గ్రామ పంచాయతీలకు కొత్త పాలక వర్గాలు ఏర్పడనున్నాయి. గ్రామ పంచాయతీల పాలక వర్గాల గడువు 2024 ఫిబ్రవరి మొదటి వారంలో ముగియడంతో అప్పటి నుంచి ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కొత్త పాలక వర్గాలు బాధ్యతలు చేపట్టనున్నాయి. కొత్త పాలక వర్గాలు కొలువుదీరిన అనంతరం కేంద్ర ఆర్థిక సంఘం, కేంద్ర పంచాయతీరాజ్ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనుంది. పాలక వర్గాలు లేకపోవడంతో ఇప్పటి వరకు నిలిపివేసిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరనుంది. జనవరి లేదా ఫిబ్రవరిలో పెండింగ్ నిధులతో పాటు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెగ్యులర్ నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.